I'm Nagavani from Mugdha Crafts. Mugdha Crafts is a one-stop solution for all your gifting needs. మీకు ఎలాంటి ఒకేషన్కైనా క్రియేటివ్ యూనిక్ పర్సనలైజ్డ్ హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ కావాలి అంటే మీరు ముగ్ధా క్రాఫ్ట్స్లో ఆర్డర్ చేయొచ్చు త్రూ వాట్సాప్, వెబ్సైట్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఇవాళ మన ఎపిసోడ్లో క్రేప్ పేపర్ ఫ్లాస్ ఎలా చేయాలో చూసి నేర్చుకుందాం. సో ఇవాళ క్రేప్ పేపర్ ఫ్లాస్కి కావాల్సిన మెటీరియల్ ఏంటో మనం చూద్దాం. గ్లూ, సిజర్స్, బ్యాంబూ స్టిక్స్. ఈ బ్యాంబూ స్టిక్స్ మనకి డిఫరెంట్ హైట్స్లో ఉంటాయి, మన రిక్వైర్మెంట్ని బట్టి చూసుకోవచ్చు. అండ్ క్రేప్ పేపర్స్ డిఫరెంట్ షేడ్స్లో అవైలబుల్ ఉంటాయి. సో ఫస్ట్ నేను ఆరెంజ్ తీసుకుంటున్నాను, ఎల్లో షేడ్. ఇలా 2 inches హైట్లో నేను కట్ చేసుకున్నాను. మనకి ఇంత లెంగ్త్ కావాల్సి ఉంటుంది, అప్రాక్సిమేట్గా చూసి అకార్డింగ్గా మనం కట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను గ్లూ అప్లై చేస్తున్నాను ఇక్కడ స్టార్టింగ్ పాయింట్కి. మనకి క్రేప్ పేపర్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఇవి స్ట్రెచ్ అవుతాయి. సో ఇక్కడ షార్ప్గా ఉన్న ఎడ్జ్కి మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా గ్లూ అప్లై చేసుకున్నాం కదా, దీన్ని ఇలా ట్విస్ట్ చేస్తూ మనం ప్లీట్స్ పెట్టాల్సి ఉంటుంది, అంటే ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఫోల్డ్ చేస్తూ మనం రొటేట్ చేయాలి స్టిక్ని, సో దట్ మనకి ఫ్లవర్ ఇట్లా సర్క్యులర్ ఫ్లవర్ వస్తుంది. అండ్ మనం రొటేట్ చేస్తున్నప్పుడు గ్లూ అప్లై చేసుకోవాలి. సో మనకి స్టార్టింగ్ ఇట్లా వస్తుంది. ఇలా మనం 2 కలర్స్ కూడా, హాఫ్ 1 కలర్ అండ్ హాఫ్ 1 కలర్ కూడా చేసుకోవచ్చు. వన్ మోర్ డిజైన్కి ఎలా మనం చేసుకోవచ్చు అంటే కొంచెం డిఫరెంట్గా సేమ్ టెక్నిక్స్ తోటి మనం పైన ఇప్పుడు ఇట్లా ప్లెయిన్ తీసుకున్నాం కదా, ఇక్కడ మనం ఇట్లా వేవ్స్ లాగా కానీ లేకపోతే ఇట్లా పాయింటెడ్ ట్రయాంగిల్స్ లాగా కానీ కట్ చేసుకుంటే ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ వస్తుంది సేమ్ టెక్నిక్ తోటి. సో నేను ఇట్లా గ్లూ అప్లై చేస్తున్నాను. మనకి ఫ్లవర్ సైజ్ లైక్ ఎంత సైజ్లో కావాలో చూసుకొని అకార్డింగ్గా మనం రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ చిన్న స్టార్టింగ్ ఇప్పుడు మనం ఒక ఫ్లవర్ బొకే చేస్తున్నాం అనుకోండి, మనకి చిన్న బడ్స్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో బడ్స్ అంటే నేను ఈ సైజ్కి ఇక్కడ స్టాప్ చేసేస్తాను. మనకి ఇంకా బిగ్గర్ ఫ్లవర్స్ కావాలి అంటే లెంగ్త్ అకార్డింగ్గా చూసుకొని మనం కంటిన్యూ చేయాలి. జస్ట్ ఇట్లా ప్లీట్స్ పెట్టి ట్విస్ట్ చేయటం అంతే. మనం స్టిక్ని రొటేట్ చేస్తుంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి లేయర్స్ అనేవి. అండ్ లాస్ట్లో నేను గ్లూ అప్లై చేస్తున్నాను. ఈ ఎడ్జ్ కూడా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దీనికి నేను గ్రీన్ స్టాక్ అటాచ్ చేస్తాను. సో స్టార్టింగ్ మనం దీని మీద ఆరెంజ్, దీని మీద నుంచే మనం అప్లై చేసుకోవాలి. గ్లూ అప్లై చేసుకొని గ్రీన్ది యాడ్ చేయాల్సి. ఇట్లా జస్ట్ బ్యాంబూ స్టిక్ని పట్టుకొని మనం ట్విస్ట్ చేస్తూ గ్రీన్ స్టాక్ యాడ్ చేసేస్తే సరిపోతుంది. అండ్ లాస్ట్లో మళ్ళీ కొంచెం గ్లూ యాడ్ చేస్తే కట్ చేయాలి. నాకు హైట్ ఇంత సరిపోతుంది, సో నేను కట్ చేసేసుకుంటున్నాను. సో మన ఒక ఫ్లవర్ రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు ట్రయాంగులర్ పాయింటెడ్ ఎండ్స్ వచ్చింది ఎలా చేయాలో చూపిస్తాను. సో మనం 2 inches హైట్లో తీసుకున్నాం కదా పేపర్, మనం దీన్ని ఇప్పుడు ఇట్లానే ఫోల్డ్ చేసేసుకుందాం. లైక్ మనకి కింద బేస్ ఒక 1 inch అట్లా అట్టి పెట్టుకొని పైన మాత్రం మనం ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుందాం. ఇలా ఇంకా పాయింటెడ్గా కావాలన్నా మనం కట్ చేసుకోవచ్చు. ఇలానే సిమిలర్గా వేవ్స్ కానీ అట్లా ఏమైనా షేప్స్ కావాలన్నా మనం కట్ చేసుకోవచ్చు స్టార్టింగ్లో. సో మనం ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుంది, పాయింటెడ్ ట్రయాంగిల్స్ వస్తాయి. ఇప్పుడు సిమిలర్ ప్యాటర్న్లో మనం రోల్ చేసుకోవచ్చు. గ్లూ అప్లై చేశాను అండ్ దెన్ ఇప్పుడు దీనికి ట్విస్ట్ చేస్తాను. ఇలా సేమ్ ప్లీట్స్ పెట్టుకుంటూ మనం రొటేట్ చేయాల్సి ఉంటుంది.
సో ఇట్లాంటి ఫ్లవర్స్తో మనం బొకేస్ చేసుకోవచ్చు, లేకపోతే మన ఇంట్లో ఉన్న వేజెస్ని బ్యూటిఫుల్గా ఇలా హ్యాండ్మేడ్ ఫ్లవర్స్ చేసి డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ క్రేప్ పేపర్స్ మనకి ఈజీగా ఏ స్టోర్లో, స్టేషనరీ షాప్ ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి. సో చాలా ఈజీగా సింపుల్ మెటీరియల్స్ తోటి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని చేసుకోవచ్చు మన ఇంట్లోనే. సో నాకు ఇంత ఫ్లవర్స్ ఈ సైజ్ చాలు. సో నేను దీన్ని ఇక్కడ కట్ చేసేస్తాను. సో లాస్ట్లో మళ్ళీ గ్లూ అప్లై చేస్తున్నా సిమిలర్గా. అండ్ దీన్ని ఇక్కడ స్టిక్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ మనం గ్రీన్ పేపర్ అతికిద్దాము. అండ్ మీ ఫ్లవర్ది ఇది ఎక్కడికి ఎండ్ అయిందో దాని మీద ఓవర్లాప్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా ట్విస్ట్ చేస్తున్నాను. అండ్ లాస్ట్లో మళ్ళీ ఫెవికాల్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫ్లవర్కి సిమిలర్గా 2 inches హైట్లో మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీన్ని ఓపెన్ చేసి హాఫ్కి ఫోల్డ్ చేయాలి. ఇలా మొత్తం లెంగ్త్ హాఫ్కి ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని మనం ఇట్లా స్లైట్గా కట్ చేయాల్సి ఉంటుంది, అంటే స్లిట్స్ పెట్టాల్సి ఉంటుంది. ఇలా దగ్గరగా పెట్టాలి. సో అలానే నేను ఇది మొత్తం రెడీ చేసుకున్నాను. ఇలా మొత్తం లెంగ్త్ స్లిట్స్ పెట్టాను. ఇప్పుడు మనం స్టిక్కి స్టార్టింగ్లో గ్లూ అప్లై చేసి ఈ ఫోల్డ్ మనకి ఇట్లా ఓపెనింగ్ సైడ్ ఉంటుంది కదా, ఈ ఓపెనింగ్ సైడ్ని మనం కింద నుంచి ఇలా స్టిక్ చేయాల్సి ఉంటుంది. సిమిలర్గా రోల్ చేసుకుంటూ రావాలి. ఈ ప్యాటర్న్కి మనం ప్లీట్స్ పెట్టకూడదు, జస్ట్ సింపుల్గా రోల్ చేసుకుంటూ రావాలంతే. కిందకి గ్లూ యాడ్ చేస్తున్నాను. మీకు డబల్ సైడ్ టేప్ అవైలబుల్గా ఉంది అంటే మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసాం కదా రెడ్ టాకీ టేప్ అని, అది కూడా యాడ్ చేసి మీరు డైరెక్ట్గా రోల్ చేసేయచ్చు. సో గ్లూ అప్లై చేసి జస్ట్ నేను ఇట్లా ట్విస్ట్ చేస్తున్నాను బ్యాంబూ స్టిక్ని. సో ఈ గ్లూ మనకి డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. డబల్ సైడ్ టేప్ అయితే ఇమీడియట్గా స్టిక్ అయిపోతుంది. సో ఈ లెంగ్త్ వరకు నేను ట్విస్ట్ చేశాను. ఇప్పుడు కట్ చేసేస్తాను. అండ్ సిమిలర్గా మనం గ్లూ యాడ్ చేసుకోవాలి. అండ్ దెన్ గ్రీన్ కలర్ స్ట్రిప్ యాడ్ చేస్తున్నాను. చూసారు కదండి, ఈ ఎపిసోడ్లో ఇంత బ్యూటిఫుల్ క్రేప్ పేపర్ ఫ్లవర్స్ ఎలా చేయాలో చూసి నేర్చుకున్నాం. వీటిని మనం ఇంట్లో వేజ్ లేకపోయినా ఇట్లా వాటర్ బాటిల్స్తో అలా చూసి అది ఈ బాటిల్ డెకరేట్ చేసి దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది మొత్తం మనం పేపర్స్ కానీ లేకపోతే మన దగ్గర పురికోస్ ఉంటుంది కదా దాంతో కానీ రోల్ చేసి బ్యూటిఫుల్గా పెట్టుకోవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. హ్యాపీ క్రాఫ్టింగ్.